హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అస్మిత టాక్స్. టుడే వచ్చేసి నేను వాషింగ్ మిషన్ థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసారు కదా, వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పబోతున్నాను అనమాట. ఇది అండి మా వాషింగ్ మిషన్, చూస్తున్నారు కదా, టోటల్గా ఇది అనమాట. అదే పౌడర్ అనమాట, అందుకే అక్కడ పైన పెట్టాను. అండ్ చూసారు కదా, మా వాషింగ్ మిషన్ వచ్చేసి బాష్ అండి. అండ్ ఇంకా వాషింగ్ మిషన్ గురించి డీటెయిల్గా రివ్యూ మీకు కావాలి అంటే కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకి చూసారు కదా, ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఆన్ చేస్తే మనకి ఇలా చాలా అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, నేను లాక్ వేసాను అనమాట. ఇప్పుడు మన ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకోండి, ఒక లాక్ సింబల్ వచ్చింది కదా, ఆ లాక్ సింబల్ పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి డ్రమ్ డీ స్కేల్ సింబల్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అలా మనకి వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మాత్రమే మనం డ్రమ్ డీ స్కేల్ చేసుకుంటే, డ్రమ్ డీ స్కేల్ అంటే మన డ్రమ్ క్లీనింగ్ అనమాట. అలా సింబల్ అనేది మనకు బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటి టైంలో మనం డీస్కేల్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను లాక్ ఓపెన్ చేస్తున్నాను. అది లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. ఆ 2 దగ్గర మనం పట్టుకొని లాంగ్ ప్రెస్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది టచ్ స్క్రీన్ కదా, పిల్లలకి క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, నెక్స్ట్ అనేది ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అండి. ఎందుకంటే ఆ ఆప్షన్స్ గురించి నేను నెక్స్ట్ టైం మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు కొంచెం క్లియర్గా లేవు అనుకుంటా, మేబీ. అది ఫ్రెష్ అప్ అని అన్ని ఆప్షన్స్ ఉంటాయండి, డిఫరెంట్ ఆప్షన్స్. మనకి ఏ ఆప్షన్ కావాలంటే అలా. చూసాక టైమింగ్ అనేది కూడా అలా చాలా చూడండి, 3 hours 2 hours ఉంటుందన్నమాట. ఎందుకంటే కిడ్స్ది మనం యూజ్ చేయాలి బట్టలు అంటే, వాళ్ళవి కొంచెము డర్టీగా ఉంటాయి కదా, అప్పుడు ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలవి. కానీ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం మనం ఇది 15 minutes యూజ్ చేస్తామండి. ఎందుకంటే డైలీ వేర్ బట్టలు కదా, అంత మురికి ఏమి ఉండవు కదా. లేదు అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి మిక్స్డ్ లోడ్ ఉంటుందండి. మిక్స్డ్ లోడ్ అంటే మనకి 45 minutes ఉంటుంది. అది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 45 minutes పెట్టేసుకుంటే ఇంకా అన్నీ వేసుకోవచ్చు. జీన్స్ కానీ, పిల్లలవి కానీ, మనవి కానీ అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను డ్రమ్ డీ స్కేల్ ఆప్షన్కి వస్తున్నాను. ఇది చూసారు కదా, డ్రమ్ డీ స్కేల్ ఆప్షన్ ఇదండి. 1 hour అనమాట. ఇది 1 hour పడుతుంది, డ్రమ్ డీ స్కేల్ అవుతుంది. కానీ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మన డ్రమ్ అనేది క్లీన్ చేయకుండా బట్టలు అలానే వేసామనుకోండి, నాకు అంతకుముందు అలానే అయ్యేదన్నమాట. కొంచెం బట్టలు అనేవి మురికిగా ఉండేవి. ఇప్పుడు ఇదేనమాట మేము యూజ్ చేసే పౌడర్. దీనికి వాష్కే వచ్చిందండి పౌడర్. మేము కొన్నప్పుడు తీసుకున్నాం ఒక బాటిల్, అది అయిపోయింది. మళ్ళీ ఇది తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉందండి. అసలు యాక్చువల్గా ఆన్లైన్లోనే తీసుకున్నాము. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇది వచ్చేసి 250 grams. చూసారు కదా, ఇదనమాట. యాక్చువల్గా మాకు వచ్చిన దీంతో పాటు వచ్చినప్పుడు మనకి ఇన్స్టలేషన్ చేస్తారు కదండి, వాళ్ళ దగ్గరే తీసుకున్నాం అనమాట. అది బాగుందన్నమాట. అది చాలా డేస్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు డ్రమ్ డీ స్కేల్ చేసినప్పుడు మనకు అదే ఆటోమేటిక్గా చూపిస్తుంది కదా సింబల్. అలా చేసుకుంటే అయిపోతుంది. కాబట్టి నాకు అది దగ్గర ఒక 2 years వచ్చిందండి పౌడర్. కానీ ఈ పౌడర్ ఆన్లైన్లో తీసుకున్న పౌడర్ అసలు బాగాలేదండి. ఇంత క్వాంటిటీ సరిపోతుందండి. ఇంత క్వాంటిటీ తీసుకొని మనం డైరెక్ట్ డ్రమ్లోనే వేసేస్తే అయిపోతుంది అనమాట. అలా వేసేసి క్లోజ్ చేసి ఆన్ చేస్తే అయిపోతుంది. అంతే, చాలా ఈజీ అనమాట ఈ డ్రమ్ డీ స్కేల్ చేయడము. అంతే. అయితే ఇప్పుడు నేను చాలా డేస్ అయింది కదా, ఇంకొంచెం మురికిందని ఇంకొంచెం తీసుకున్నాను అనమాట. అంతే. అని చూసారు కదా, ఇలా వేయాలన్నమాట. ఇంకా క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి అది అయిపోయే వరకు మనం ఉంచేసి తర్వాత చూస్తే అయిపోతుందండి. ఎంతైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ మనకు ఇది డ్రమ్ది మళ్ళీ లాక్ వేస్తున్నానండి. కిడ్స్ ఎవరైనా మన ఇంట్లో కిడ్స్ ఉన్నప్పుడు అది లాక్ చేయకుండా మర్చిపోయామనుకోండి, అది మళ్ళీ మారిపోతుంది అనమాట, వేరే అయిపోతుంది. మళ్ళీ మనకు ఫస్ట్ నుంచి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే మనం ముందే అలా లాక్ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇంకా ఇది మాది వచ్చేసి 5 star అండి. పవర్ కన్జ్యూమ్ ఎక్కువ చెయ్యదు. మళ్ళీ వచ్చేసి ఇంకా నెక్స్ట్ పైప్ అనేది మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే మర్చిపోవద్దు ఎప్పుడు కానీ. ఎవరైతే పైప్ వేయడం మర్చిపోతున్నారో వాళ్ళు కంపల్సరీ నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు అలా మనం పైప్ అనేది మేము వాష్రూమ్ దగ్గర పెట్టుకున్నామండి. వాష్రూమ్కిలో వేయలేదు అనుకోండి, ఆ వాటర్ అన్నీ ఇంట్లోనే పడిపోతాయి. కాబట్టి అలా ఆన్ చేశాక పైప్ పెట్టడం మాత్రం మర్చిపోకండి వాష్రూమ్లో. అండ్ ఇంకా వచ్చేసి ఇంకా ఏదైనా వాషింగ్ మిషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కూడా నేను ఇంకా ఇది టిప్స్ ఎలా ఏమైనా టిప్స్ సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అండ్ చూద్దాము ఇది అయిపోయాక ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఆన్ చేశాను. ప్రెజెంట్ నేను జెంటిల్ లిక్విడ్ వాడుతున్నానండి. అండ్ మేము వాషింగ్ మిషన్ తీసుకొని ఒక 3 years అవుతుంది.
అప్పటి నుంచి ఫస్ట్ ఏరియలే వాడాము. తర్వాత ఒకటి మూన్ అండ్ మౌంటైన్ అనేది వాడామండి, 5 లీటర్స్ వస్తుందని. కానీ అది బాగాలేదు. ఈ జెంటిల్ మాత్రం బాగుందండి. ఇది బై 1 గెట్ 1 ఉంది. 1 kg ప్యాక్ అనమాట. మళ్ళీ మనకు 1 kg రిఫిల్ది ఫ్రీ ఇస్తాడనమాట. అలా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 300 ప్రైస్ కదండి, కానీ మనకు 280 అరౌండ్ 270కి వచ్చింది అనుకుంటా అండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తీసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ లిక్విడ్ ఎలా ఉంది చూడడానికి అనేది కూడా నేను, ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, మీకు అది కావాలి అనిపిస్తే నేను ఎక్స్ట్రా వీడియో చేస్తానండి. అది లిక్విడ్ ఎలా ఉంటుందని. కొంచెం మనకి ఏరియల్తో కంపేర్ చేసేది చాలా థిక్నెస్ ఉంటుందండి. ఏరియల్ అనేది కొంచెం ఇలా ఏమంటారు లూజ్గా ఉంటుంది కదా, కానీ ఇది అలా ఉండదు, చాలా గట్టిగా హార్డ్గా ఉంటుంది. కానీ బట్టలు మాత్రం మురికి మాత్రం బాగా పోతుందండి, నేను వాడాను కదా. అండ్ ఇది అనమాట. ఇప్పుడు మనది అయిపోయింది అనుకుంటే, చూసారు కదా అలా సౌండ్ వస్తుందండి. అలా సౌండ్ వస్తే మనకేంటంటే అయిపోయింది అన్నమాట. 3 times బీప్ అని సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేశాక ఆల్మోస్ట్ క్లీన్ అనేది కొంచెం బాగానే అవుతుందండి. డ్రమ్ అనేది అంత మురికిగా ఏం అనిపించదు. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా తేడా ఉంటుందన్నమాట. స్మెల్ అనేది కూడా ఉంటుంది కదా, అది కూడా స్మెల్ కూడా ఉండదు ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ టుడే వీడియో అంతే. ఇంకా ఏదన్నా వీడియో గురించి చెప్పాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. టోటల్గా వచ్చేసి వీడియో ఇదే ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.